లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్ ఇంటికి పార్క్ వస్తాడు కదా! ఏమంటే వాడే ఆ ఇంటికి హౌస్ ఓనర్. కానీ హీరోయిన్ పార్క్ దగ్గర వేరొక అపార్ట్మెంట్‌ని చూపించుంటుంది కదా! నేను ఇక్కడే స్టే చేస్తున్నది అని. సో, ఇప్పుడు హీరోయిన్‌కి ఏం చేయాలనే తెలియడం లేదు. ఇందులో హీరోని, ఊజుని చూసాడంటే పార్క్ ఇంకా తప్పుగా అర్థం చేసుకుంటాడు కదా అని హీరోయిన్ అలానే ఆలోచిస్తూ స్ట్రక్ అయి నిల్చున్నప్పుడు హీరో వచ్చి, "ఏంటి అలా నిల్చున్నావు? డోర్ ఓపెన్ చెయ్యి. ఎవరొచ్చింది?" అని హీరో డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తే హీరోయిన్ టక్కుమని డోర్‌ని క్లోజ్ చేసేసి హీరోని లాక్కొని వెళ్ళి వాడి రూమ్‌లో వదిలేసి ఇప్పుడు ఊజుని కూడా హీరో దగ్గర వదిలేసి, "ప్లీజ్ ప్లీజ్ కాసేపు ఇద్దరు ఇక్కడే ఉండండి. బయట రాకండి. నేను వచ్చేస్తాను" అని చెప్పి ఇప్పుడు ఊజు ఫోటోస్, వాడి థింగ్స్ ఇంకా వాడి బొమ్మలు అని అన్నింటిని తీసి దాచిపెట్టేసి ఆ తరువాతనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు పార్క్ హీరోయిన్‌ని చూసి షాక్ అయిపోతాడు. "నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ ఇంట్లోనా నువ్వు స్టే చేస్తున్నావు?" అని పార్క్ షాక్ అయ్యి అడగ్గా హీరోయిన్ కూడా "ఆ! అవును. నేను ఇక్కడే స్టే చేస్తున్నా" అంటుంది. ఆ టైం రూమ్‌లో ఉన్న హీరోకి ఏం అర్థం కావడం లేదు. అంతలా ఎవరొచ్చారు? ఎందుకు తిను ఇలా చేస్తుంది అని లైట్‌గా డోర్‌ని ఓపెన్ చేసి చూస్తాడు. ఇప్పుడు పార్క్‌ని చూడగానే హీరో కనిపెట్టేస్తాడు. అతను జియాంగ్ టీమ్ లీడర్ కదా అని. ఆ రోజు వర్షం పడినప్పుడు హీరోయిన్‌ని కార్‌లో డ్రాప్ చేసినప్పుడు హీరో చూసింటాడు కదా! అంతేకాకుండా పార్కే హీరోయిన్‌కి ఫస్ట్ లవ్ అన్న విషయం కూడా హీరోకి తెలుసు. సో, ఇప్పుడే హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ ఎందుకు అంతలా టెన్షన్ అయింది అని. ఇంకా పార్క్ అయితే ఇంకా కూడా షాక్‌లోనే ఉంటాడు. "నువ్వు వేరొక అపార్ట్మెంట్ కదా చూపించావు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నావు" అని మాట్లాడుతూ కింద చూస్తే కింద బుడ్డోడిది బొమ్మ పడి ఉంటుందా! ఇప్పుడు దాన్ని చూడగానే పార్క్ ఎవరిది ఈ బొమ్మ అన్నట్లు తీసి చూస్తాడు చూడండి. ఆ టైం మన బుడ్డోడు ఏం చేస్తాడు? హీరో డోర్‌ని ఓపెన్ చేసి పెట్టింటాడు కదా! సో, పార్క్ మన బుడ్డోడి బొమ్మని తీసుకోవడం చూడగానే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. వాడి బొమ్మని తీసుకోవడానికి. హీరోయిన్ అయితే బుడ్డోడు అలా రావడం చూసి బెదిరిపోతుంది. పార్క్ అయితే ఎవరు ఈ బాబు అని మళ్ళీ షాక్ అయి చూస్తున్నప్పుడు హీరో ఏం చేస్తాడు? "బూచు ఆగు అలా వెళ్ళకు" అని వాడు పరిగెత్తుకుంటూ బయట వస్తాడు చూడండి. అప్పుడు అక్కడ ఉన్న బుడ్డోడి కారు మీదనే కాళ్ళు పెట్టగా అంతే అలానే వెళ్ళి డమాలని కింద పడిపోతాడు. అంతే హీరోకి చాలానే ఎంబారసింగ్‌గా అయిపోతుంది. అందులోనూ పార్క్ ముందు అలా కింద పడిపోయాడు కదా! దానివల్ల చాలానే ఎంబారసింగ్‌గా ఉంటుంది హీరోకి. కానీ ఇప్పుడు అక్కడ జరిగేదంతా చూస్తున్న పార్క్‌కి మాత్రం ఏం అర్థం కావడం లేదు. అసలు ఈ బుడ్డోడు ఎవరు? ఈ పెద్దోడు ఎవరు? అన్నట్లు చూస్తున్నప్పుడు హీరోయిన్, "నువ్వు కాస్త బయట వస్తావా? మనం బయట వెళ్లి మాట్లాడుదామని" హీరోయిన్ పార్క్‌ని బయట పిలుచుకుని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళే ముందు హీరో దగ్గర, "ఊజుని చూసుకో, నేను వచ్చేస్తాను. కానీ నువ్వు ఇప్పుడు చాలా మంచి పని చేశావు" అన్నట్లు చెప్పి వెళ్తుంటుంది. ఇంకా హీరోయిన్ పార్క్‌ని ఒక కాఫీ షాప్‌కి పిలుచుకుని వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. "ఇలా మా అక్క, బావ చనిపోయారు. సో, వాళ్ళ బేబీని నేనే చూసుకుంటున్నా. ఇంకా అతను మా బావ వాళ్ళ తమ్ముడు. అతనే ఇప్పుడు ఊజుని చూసుకోవడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడు" అని చెప్తుంది. పార్క్ అయితే ఏమనుకోడు. హీరోయిన్‌ని అర్థం చేసుకుంటాడు. "ఓహ్! ఓకే. అయితే అతను మీ బావ యొక్క తమ్ముడా అని వీడికి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది." కానీ ఆ టైంలోనే పార్క్‌కి హీరోయిన్ సిట్యుయేషన్‌ని తలుచుకొని బాధగా ఉంటుంది. ఇలా ఇంత చిన్న ఏజ్‌లో ఒంటరిగా బేబీని చూసుకుంటూ, ఇంకో పక్క జాబ్ చేస్తూ చాలా కష్టపడుతుంది కదా అని ఫీల్ అవుతాడు. సో, ఇప్పుడు హీరోయిన్ దగ్గర, "నీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా దగ్గర అడుగు, నేను చేస్తాను" అని చెప్పినప్పుడు హీరోయిన్, "పర్లేదు మా బావ వాళ్ళ తమ్ముడు బానే హెల్ప్ చేస్తున్నాడు" అని హీరో గురించి మంచిగా చెప్తుంది. కానీ హీరోయిన్ పార్క్ దగ్గర వేరొక అపార్ట్మెంట్‌ని చూపించి, "ఇక్కడే నేను స్టే చేస్తున్నది" అని చెప్పింటుంది కదా! సో, ఇప్పుడు హీరోయిన్ దగ్గర, "నువ్వెందుకు నా దగ్గర అలా అబద్ధం చెప్పావు? నా దగ్గర అబద్ధం చెప్పే అంతగా మన మధ్య డిస్టెన్స్ వచ్చేసింది కదా" అని అడిగినప్పుడు హీరోయిన్, "సారీ నేను అలా అబద్ధం చెప్పినందుకు" అని చెప్పినప్పుడు పార్కొచ్చి, "పర్లేదు నాకు నీ సిట్యుయేషన్ అర్థం అవుతుంది" అని చెప్పి పార్క్ హీరోయిన్‌ని బానే అర్థం చేసుకుంటాడు. ఇంకా ఇంట్లో హీరోని చూసారంటే హీరోయిన్ మీద చాలానే కోపంగా ఉంటాడు. సో, ఇప్పుడు ఆ కోపంలోనే అప్పుడే హీరో కింద పడినప్పుడు టేబుల్ మీద ఉన్న ఫుడ్‌ని కూడా కింద తోసేసింటాడు. సో, ఇప్పుడు అదంతా క్లీన్ చేస్తున్నప్పుడు కరెక్ట్‌గా హీరోయిన్ కూడా వస్తుంది. ఇప్పుడు హీరో దగ్గర, "సారీ టియాంగ్, అతను సడెన్‌గా ఇంటికి రావడంతో నేను కాస్త భయపడిపోయాను. సారీ"
కింద పడిపోయావు కదా! ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. కానీ హీరో ఒక్క మాట కూడా మాట్లాడడు. సైలెంట్‌గానే ఉంటాడు. అప్పుడు హీరోయిన్, "అరే! నాకు అర్థమవుతుంది. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అని. కానీ నేను సారీ చెప్తున్నా కదా! మరి ఇంకేమని చెప్పినప్పుడు హీరో, "ఎందుకు? ఎందుకు నువ్వు ఇప్పుడు సారీ చెప్తున్నావు? ఓహ్! ఊజుని, నన్ని నీ ఫస్ట్ లవ్ దగ్గర ఇంట్రడ్యూస్ చేయడానికి ఒకలా షేమ్‌గా అనిపించి రూమ్‌లో దాచిపెట్టావే, అందుకు సారీ చెప్తున్నావా? లేదంటే ఆ రోజు ఊజుకి దెబ్బ తగిలినప్పుడు నేను ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయకుండా నీ ఫస్ట్ లవ్‌తో డేట్‌కి వెళ్ళి నా దగ్గర వర్క్ ఉండింది అని అబద్ధం చెప్పినందుకు సారీ చెప్తున్నావా?" అని హీరో కోపంలో వాడి ఇష్టానికి మాట్లాడగా అంతే హీరోయిన్‌కి కోపం వచ్చేస్తుంది. "అరే! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు నాకు నిజంగానే వర్క్ ఉన్నింది" అంటుంది. అయినా హీరో, "ఊరికే అబద్ధం చెప్పకు. మరెందుకు నన్ని, ఊజుని అలా రూమ్‌లో దాచిపెట్టావు? ఊజుని అతని దగ్గర చూపించడానికి నువ్వు అంత షేమ్‌గా ఫీల్ అవుతున్నావా?" అని అడగ్గా హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. "ఏంటి నువ్వు నీ ఇష్టానికి నువ్వు ఇమాజిన్ చేసుకొని ఏమేమో మాట్లాడుతున్నావు. నేనెందుకు ఊజు గురించి చెప్పడానికి షేమ్‌గా ఫీల్ అవుతాను" అని చెప్పినప్పుడు వెంటనే హీరో, "అయితే నా విషయంలో షేమ్‌గా ఫీల్ అవుతున్నావా?" అని అడుగుతాడు. అంతే హీరోయిన్ టెన్షన్ అయ్యి, "నీ దగ్గర మాట్లాడటమే వేస్ట్" అన్నప్పుడు హీరో, "ఆ! అవునా? మంచిది" అని చెప్పి ఫాస్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు. మన బుడ్డోడు అయితే ఎందుకు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇలా అరుచుకుంటున్నారు అన్నట్లు క్యూట్‌గా నిల్చొని చూస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో వాళ్ళ ఫ్రెండ్స్‌ని మీట్ అవుతాడు. కానీ హీరోయిన్ మీద చాలానే కోపంగా ఉన్నాడు కదా! అంతేకాకుండా పార్క్ ముందు అలా కింద పడిపోవడం వల్ల చాలానే కోపంగా ఉంటాడు. ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ హీరో అలా ఉండడం చూసి, "ఏంట్రా ఏమైంది? కోపంగా ఉన్నట్లున్నావు? నీకు ఆ అమ్మాయికి గొడవనా ఏంటి? అయినా మీ ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ డెవలప్ అవ్వలేదా?" అని వాళ్ళ ఫ్రెండ్స్ హీరో మీద ఫన్ చెయ్యగా హీరో టెన్షన్ అయి అరుస్తుంటాడు. "అరే ఊరికే ఉండండిరా. అయినా రెనోవేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నా. నాకు చాలానే ఇరిటేటెడ్‌గా ఉంది" అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైం ఎమిచూ దగ్గర నుండి హీరోకి మెసేజ్ వస్తుంది. "నువ్వు ఫోటోస్‌ని ప్రింట్ చేసే ఇవ్వలేదు. అలానే వెళ్ళిపోయావు" అన్నట్లు మెసేజ్ చేస్తుంది. ఏమంటే ఆ రోజు బుడ్డోడికి దెబ్బ తగిలినప్పుడు హీరో వాడి కెమెరాని ఎమిచూ ఫోటో స్టూడియోలోనే వదిలేసి వెళ్ళిపోయింటాడు. ఆ తరువాత దాని గురించే మర్చిపోయింటాడు. అందుకే ఇప్పుడు ఎమిచూ మెసేజ్ చేస్తుంది. "నువ్వు ఫోటోస్‌ని కడిగి ఇవ్వలేదు. నేనే నీ కెమెరాలో ఉన్న ఫోటోస్‌ని తీసుకున్నా" అని చెప్పి మెసేజ్ చేస్తుంది. ఇంకా ఆ టైంలోనే ఇంకో పక్క హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ దగ్గర జరిగిందంతా చెప్తుంది. పార్క్ ఇంటికి వచ్చింది. అక్కడ జరిగిన అల్లరి, ఆ తరువాత హీరో తన మీద కోపగించుకున్న విషయం అని అంతా చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్, "ఏంటి టియాంగ్ నీ మీద కోపగించుకున్నాడా? అందులోనూ నువ్వు పార్క్ దగ్గర అన్ని విషయాలు దాస్తున్నావు అని కోపగించుకున్నాడా? టియాంగ్ చేసేదంతా చూస్తుంటే ఒకవేళ టియాంగ్‌కి నీ మీద ఫీలింగ్స్ వచ్చేసిందా ఏంటి? అందుకే నీ మీద కోపంగా ఉన్నాడేమో కదా" అని కరెక్ట్‌గా చెప్పగా హీరోయిన్, "అరే సైలెంట్‌గా ఉండవే. అలా అంతా ఏం అయ్యుండదు. అయినా నేను చెప్పా కదా! మా ఇద్దరి మధ్య అలా అంతా ఏం లేదు" అని అరుస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో హీరో వెళ్ళి ఎమిచూని మీట్ అవుతాడు. ఎమిచూ హీరో ఆ రోజు తీసిన ఫోటోస్ అన్నింటిని చూస్తుంది. హీరో తీసిన ఫోటోస్ అన్నీ తనకి చాలానే నచ్చుతుంది. అందులోనూ ఊజుని కూడా కూర్చోపెట్టి హీరో ఫోటో తీస్తాడు కదా! ఆ ఫోటో ఎమిచూకి చాలానే నచ్చేస్తుంది. ఆ ఫోటోలో మన బుడ్డోడు అంత క్యూట్‌గా ఉంటాడు. సో ఇప్పుడు ఎమిచూ కూడా, "ఈ బేబీ వల్లనే నీకు నేను జాబ్ ఇస్తున్నా. అంత బాగా ఫోటో తీసావు" అని చెప్తుంది. హీరోకి కూడా చాలానే హ్యాపీగా ఉంటుంది. ఆ తరువాత ఎమిచూ ఆ కెమెరాలో హీరోయిన్ ఫోటోని కూడా చూసింటుంది. సో ఇప్పుడు హీరో దగ్గర ఆ ఫోటోని చూపించి, "యాక్చువల్లీ ఈ ఫోటో వచ్చి ఇద్దరూ ఒకరోజు నైట్ ఫుల్‌గా డ్రింక్ చేస్తారు కదా! ఆ టైం హీరో హీరోయిన్‌ని ఫోటో తీసింటాడు. సో ఇప్పుడు ఎమిచూ ఆ ఫోటోని చూపించి, "తినెవరు? నీ వైఫా?" అన్నట్లు అడగ్గా హీరో, "ఏంటి వైఫా? కాదు కాదు" అని చెప్పినప్పుడు, "మరి గర్ల్ ఫ్రెండా?" అని అడుగుతుంది. "అరే కాదండి. వైఫు కాదు, గర్ల్ ఫ్రెండు కాదు" అని చెప్పగా ఎమిచూని చూసారంటే, "అరే నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా నో చెప్తుంటేనే తెలుస్తుంది నీకు తనంటే ఇష్టమని. అంతేకాకుండా ఈ ఫోటోని చూస్తుంటేనే తెలుస్తుంది నీకు తన మీద ఎంత ప్రేమ ఉంది అని. నీ మనసులో తన మీద ఉన్న ప్రేమ వల్లనే నువ్వు ఈ ఫోటోని ఇంత బ్యూటిఫుల్‌గా తీసావు.
సరే వదులు, ఇదంతా నీ పర్సనల్. ఇంకా నేను నిన్ని హైర్ చేస్తున్నా. నీ ఫస్ట్ ప్రాజెక్ట్ తరువాత నేను నీకు శాలరీ ఎంత ఇవ్వాలి అన్నది డిసైడ్ చేస్తాను అన్నట్లు చెప్పగా హీరోకి చాలానే హ్యాపీగా ఉంటుంది. వాడి రోల్ మోడల్ అయినా ఎమీచూ దగ్గరనే వర్క్ చేయబోతున్నాడు కదా అని చాలానే హ్యాపీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు హీరోకి ఎమీచూ చెప్పిందే వాడి మైండ్లో రన్ అవుతుంటుంది. నీకు తన మీద అంత ప్రేమ ఉండడం వల్లనే ఫోటో అంత మంచిగా వచ్చింది అని చెప్పింది కదా, దాని గురించి ఆలోచిస్తూ వెళ్తుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసారంటే హీరోయిన్ అపార్ట్మెంట్లో స్టే చేస్తున్న ఒక లేడీ హీరోయిన్ దగ్గర, మేము మా పిల్లల్ని పిలుచుకొని అలా జాలీగా క్యాంపెయిన్ ట్రిప్కి వెళ్తున్నాం, నువ్వు కూడా ఊజుని పిలుచుకొని వస్తావా, ఊజుకి కూడా కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది కదా అని అడగ్గా హీరోయిన్ కూడా ఊజు కోసం వెళ్దామని డిసైడ్ అవుతుంది. డాక్టర్ కూడా చెప్తాడు కదా, మీరు ఊజుని మంచిగా చూసుకోవాలి, టైం స్పెండ్ చేయాలి అని. సో ఇప్పుడు హీరో దగ్గర వెళ్ళి అడుగుతుంది, నువ్వు ఇలా వస్తావా అని. హీరో కూడా వెంటనే ఒప్పుకుంటాడు, సరే వస్తాను అని. ఏమంటే ఇద్దరి మధ్య గొడవ జరిగింది కదా, సో ఈ ట్రిప్ ద్వారా సిచ్యువేషన్ని నార్మల్ చేయాలి, అలానే హీరోయిన్ దగ్గర సారీ చెప్పాలి అని ఒప్పుకుంటాడు. కానీ చూస్తే పాపం హీరో ఆల్రెడీ మన బుడ్డోడిని చూసుకోవడానికే చాలా కష్టపడుతుంటాడు కదా, అలాంటిది ఇప్పుడు హీరో పక్కన ఇద్దరు చిన్న పిల్లలు కూర్చొని హీరోని అంతలా టార్చర్ చేస్తుంటారు. హీరో అయితే ఆ పిల్లలు చేసే అల్లరిలో కార్లోనే సగం అలసిపోతాడు. ఈ పిడుగులందరినీ చూసుకోవడానికి నన్ను పిలుచుకుని వెళ్తున్నట్లుంది కదా అన్నట్లు హీరోయిన్ ని చూడగా హీరోయిన్ కూడా అవును అందుకే అన్నట్లు హీరోని చూసి నవ్వుతుంటుంది. ఇంకా వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్ళి రీచ్ అయిపోతారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి హీరోయిన్ ఇద్దరు టెంట్ ని వేస్తుంటారు. కానీ ఆ టెంట్ ని వేస్తున్నప్పుడు కూడా ఇద్దరు గొడవ పడుతూనే ఆ టెంట్ ని వేస్తుంటారు. కానీ అలా గొడవ పడుతూనే కష్టపడి ఆ టెంట్ ని సెట్ చేసి అమ్మయ్యా అని చెప్పి నిల్చోంటారు. కానీ అంతలో ఆ చిన్న పిల్లలు ఇద్దరూ వచ్చి ఈజీగా ఆ టెంట్ ని కింద తోసేసి వెళ్తుంటారు. హీరోకి అయితే మండిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోనే కష్టపడి ఆ టెంట్ ని సెట్ చేసేలోగా హీరో చాలానే అలసిపోతాడు. అలానే అలసిపోయి కూర్చోన్నప్పుడు హీరోయిన్, ఏంటి అలసిపోయావా, ఇదిగో తీసుకో అని కోక్ ని ఇస్తుంది. అప్పుడు హీరో, దీని వల్లనే నాకు ఇలా క్యాంపెయిన్ కి వెళ్ళడం అంటే నీ ఇష్టం ఉండదు అని చెప్పినప్పుడు హీరోయిన్, కరెక్టే కానీ అక్కడ చూసావా ఊజు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు అని చెప్పగా హీరో కూడా అవును కదా అన్నట్లు చూస్తుంటాడు. చూస్తే ఊజు నిజంగానే ఆ పిల్లల దగ్గర అంత జాలీగా ఆడుకుంటుంటాడు. ఇంకా హీరోయిన్ ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు సారీ చెప్దామని నోరు తెరుస్తారు. కానీ అంతలో ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేయడంతో ఇద్దరు సారీ చెప్పలేకపోతారు. ఇంకా హీరోయిన్ ఆ పక్కింటి లేడీ దగ్గర మాట్లాడటానికి వెళ్ళిపోతుంది. హీరో మాత్రమే ఒంటరిగా కూర్చుంటాడు. ఆ టైం పక్కింటి లేడీ వాళ్ళ అమ్మాయి వచ్చి హీరో దగ్గర, అంకుల్ నన్ను ఒక ఫోటో తీస్తారా, నా బాయ్ ఫ్రెండ్ కి చూపించాలి అన్నట్లు వచ్చి అడుగుతుందా. అప్పుడు హీరో, బొమ్మలతో ఆడుకునే వయసులో నీకు బాయ్ ఫ్రెండా, సరేరా వెళ్దామని. ఇప్పుడు హీరో వెళ్ళి ఆ అమ్మాయిని ఫోటో తీస్తుంటాడు. అలా ఫోటో తీస్తూ ఉన్నప్పుడే హీరోయిన్ ఊజు కూడా రాగా ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా హీరో ఫోటో తీస్తాడు. బుడ్డోడు అయితే ఆ ట్రిప్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా కాసేపు చిన్నపిల్లలుగా మారి ఊజు దగ్గర జాలీగా ఆడుకుంటుంటారు. ఆ తరువాత హీరో టెంట్ లో పనుకున్నప్పుడు హీరోయిన్ ఫోన్ రింగ్ అవుతుంది. తీసి చూస్తే పార్కే కాల్ చేస్తుంటాడు. పార్క్ కాల్ చేయడం చూసి హీరోకి ఒకలా ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు ఫోన్ ని హీరోయిన్ దగ్గర ఇద్దామని వెళ్తాడు. ఆ టైం హీరోయిన్ ఆ పక్కింటి లేడీతో మాట్లాడుతూ ఉంటుందా. అప్పుడు ఆ లేడీ, మీ బావ తమ్ముడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నావు, నీకు కంఫర్ట్ గా ఉందా అని అడగ్గా హీరోయిన్, కంఫర్ట్ గానా, అస్సలు లేదు, నాకు చాలానే అన్కంఫర్ట్ గా ఉంటుంది. కానీ అతను త్వరలోనే అతని ఇంటికి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత నేనే ఊజుని చూసుకుంటాను అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు అదంతా విని హీరోకి ఒకలా అయిపోతుంది. నేను తనతో ఉండడం కొంచెం కూడా తనకి ఇష్టం లేనట్లుంది కదా, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని ఆశపడుతుంది కదా అని హీరో చాలానే డల్ గా అయిపోతాడు. దానివల్ల హీరోయిన్ దగ్గర మంచిగానే మాట్లాడడు, ఫుడ్ తినడానికి కూడా వెళ్ళడు, దూరంగానే తిరుగుతుంటాడు. హీరోయిన్ తినడానికి పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్, ఏంటి వాడు పిలుస్తున్నా అలా వెళ్ళిపోతున్నాడు, ఒకవేళ నేను పిలిచింది వినిపించలేదా అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ హీరో కోసం ఫుడ్ ని తీసుకుని వెళ్ళి ఇస్తుంది. కానీ హీరో నాకు వద్దు అని లేచి వెళ్ళిపోతుంటాడు. హీరోయిన్ అయితే ఏమైంది నీకు అని హీరో వెనకాలే వెళ్ళి హీరోకి తినిపించడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో
నాకు వద్దు అని చెప్తున్నా కదా అని ప్లేట్ ని కింద తోసేస్తాడు. అంతే హీరోయిన్ కూడా కోపంగా సారీ నిన్ని డిస్టర్బ్ చేసినందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది వాడికి, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఈ ట్రిప్ కి హ్యాపీగా ఉందామని వస్తే ఇలా చేస్తున్నాడు కదా అని చెప్పి వాగుతూ వెళ్తున్నప్పుడు పార్క్ కాల్ చేస్తాడు. ఇక హీరోయిన్ కూడా పార్క్ తో మాట్లాడుతూ వెళ్తుంటుంది. అలా మాట్లాడుతూ ఎటుపక్క వెళ్తున్నామని కూడా చూసుకోకుండా వేరొక సైడ్ లో ఒక దారి ఉంటే అటుపక్కగా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. చూస్తే అక్కడ డు నాట్ ఎంటర్ అన్నట్లు ఒక బోర్డు కింద పడి ఉంటుంది. కానీ హీరోయిన్ ఆ బోర్డ్ ని గమనించకుండానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నైట్ కూడా అయిపోతుంది. కానీ హీరోయిన్ ఇంకా కూడా రాలేదు. హీరో అయితే ఏం పట్టించుకోకుండా కూర్చుంటాడు. సో ఇప్పుడు పక్కింటి లేడీ వచ్చి హీరో దగ్గర నేను జియాంకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు, నాకు భయంగా ఉంది అంటుంది. కానీ హీరోని చూసారంటే వస్తుంది లేండి, మీరు మళ్ళీ కాల్ చేసి చూడండి అన్నట్లు చెప్పగా ఆ లేడీకి కోపం వచ్చేస్తుంది. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, జియాంగ్ నీ గురించి ఎంత మంచిగా చెప్పిందో తెలుసా, కానీ నువ్వేమో ఇలా ఉన్నావు అన్నప్పుడు హీరో ఊరికే అబద్ధం చెప్పకండి, తను ఏం చెప్పిందో నేను విన్నాను అంటాడు. అప్పుడు ఆ లేడీ నువ్వు ఏం విన్నావో నాకు తెలీదు, కానీ తను ఏం చెప్పిందో తెలుసా అంటుంది. అప్పుడే హీరోయిన్ ఏం చెప్పింది అని మనకి చూపిస్తారు. హీరోయిన్ హీరో గురించి చెప్తుంటే హీరో కంప్లీట్ గా వినకుండానే సగంలోనే వెళ్ళిపోతాడు కదా. కానీ హీరో వెళ్ళిన తరువాత హీరోయిన్ ఏం చెప్పింటుంది అంటే అతను అలా వెళ్ళిపోవడంలో నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. స్టార్టింగ్లో అతనితో కలిసి ఉండడం నాకు అన్కంఫర్ట్గానే ఉన్నింది. కానీ ఇప్పుడు అతను త్వరలోనే నన్ని ఊజుని వదిలి వెళ్ళిపోబోతున్నాడు అని తలుచుకుంటుంటేనే నాకు చాలానే బాధగా ఉంది అని చెప్పింటుంది. ఇప్పుడు ఆ లేడీ ఆ విషయం అంతా హీరో దగ్గర చెప్పినప్పుడు హీరోకి చాలానే బాధగా అయిపోతుంది. నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నా కదా అని ఊజుని చూసుకోండి అని చెప్పి హీరోయిన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ ఎక్కడ వెతికినా హీరోయిన్ కనిపించదు. ఆ లేడీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ని వెతకడానికి వెళ్ళింటాడు. ఇప్పుడు అతను హీరో దగ్గరకు వచ్చి జియాంగ్ ఎక్కడా కనిపించడం లేదు, మనం పోలీసులకు కాల్ చేయడమే మంచిది అంటాడు. హీరో అయితే చాలానే భయపడిపోతాడు. జియాంగ్ జియాంగ్ అని అరుస్తూ వెళ్తుంటాడు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.